ఐబొమ్మ కేసులో ఈడీ జనరల్ గా పోలీసుల కన్నా ఎవరికి మనం చూసుకున్నా కూడా ఈ ఐబొమ్మ ఇష్యూ ఏదైతే ఉందో జనాలందరికీ సింపతి ఉన్నది. ఎవరు ఈయన పైన బాగా కక్ష కట్టిందంటే సినిమాకు సంబంధించిన పెద్దోళ్ళందరూ, అంటే అది తప్పే, ఈయన చేసిన ఇష్యూ, ఈయన చేసిన కథ ఏదైతే ఉందో తప్పే, ఈయన దొంగ అని తేలింది, క్రైమ్ చేసిండు, ఓకే. సో మొత్తానికైతే ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఏదైనా కూడా ఏదైనా పైసలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, క్రైమ్ ఏదైనా చేస్తే ₹1,00,00,000 దాటితే అప్పుడు ఈడీ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఈడీ ఎంటర్ అయిందంటే క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానం ఉన్నది కాబట్టి ఈడీ అనేది ఎంటర్ అయింది. విదేశాల నుంచి ఐబొమ్మ ఆపరేషన్ కేసు వివరాలను ఆరా తీస్తున్న ఈడీ అధికారులు. త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్. యూజర్లను బెట్టింగ్ యాప్స్ కు మళ్లించిండు. సో ఇది సరే, ఐబొమ్మ ఇష్యూ వరకు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో ఐబొమ్మ ఏదైతే ఉందో, నేను పేద మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సినిమాను నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫోన్ల వరకు తీసుకుపోయాను అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ యాంగిల్లో చూసుకుంటే జనాలందరికీ కూడా ఒక సింపతి ఉన్నది. మల్టీప్లెక్స్లలో పోయి మేము వేలకు వేలు, ఒక చిన్న కుటుంబం మేము మల్టీప్లెక్స్ లో పోయి సినిమా చూడాలి అని అనుకుంటే ఆడ వాటర్ బాటిల్ కూడా ₹60 నుంచి వెళ్ళి ప్రైజింగ్ ఉన్నది. పాప్కార్న్ అయినా ఏది కూడా మేము తినలేము, అంత ప్రైజింగ్స్ పెట్టి కూడా సినిమాలు చూడలేము. అందుకే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో మాకు దేవుడు అని చెప్పి కూడా జనాలందరూ అంటున్నమాట. మరి ఇక పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళందరూ ఏవో కొంపలు మునిగిపోయినట్టు రోడ్ల పైనకి వచ్చి అడుక్క తింటున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇలా గురించి మాట్లాడితే నాకే గలీజ్ అనిపిస్తున్నది. కానీ ఇంకొకటి, ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో యూజర్లందరినీ బెట్టింగ్ యాప్ కి మరలించిండు అని చెప్పి, సో దానిపైన కూడా కేసు పెట్టించిండు, డొమైన్స్ కూడా క్రియేట్ చేసి ఇవి నడిపిస్తున్నాడు అని చెప్పిండు. సో ఇది క్రైమే నిజంగా. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎప్పుడు ఎవడేం చేసినా కూడా వాళ్ళపైన గట్టిగానే మాట్లాడుతుంది నేటి దాత్రి. ఈ రోజు ఈ ముచ్చట ఏదైతే రవి పైన వేసిండ్రో బెట్టింగ్ యాప్స్, సినిమాలలో కూడా హీరోలు చేయలేదా, యాక్టర్లు చేయలేదా, మరి వారి పైన లేని శ్రద్ధ ఈ మనిషి పైన ఎందుకు బెట్టింగ్ యాప్స్ కూడా వేసిండు అని చెప్పి ఆయన వేసిన తప్పే. నేను పెద్ద సక్కన్ పూస మంచి పని చేసిండు అని అనట్లే. మరి సినిమాకు సంబంధించిన హీరోలు, ప్రొడ్యూసర్ల ఓటీటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బెట్టింగ్ కి సంబంధించి వచ్చినాయి కదా, దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పోలీసు వాళ్ళు? చెప్పండి ఒకసారి, మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? శుద్ధ పూసలు నీతి మనుషులు లెక్క వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా మైకులు పెట్టుకొని. అసలు ఇంత చిరాకు వస్తున్నదంటే ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు, డైరెక్టర్ మొన్న ఈవెంట్ లా, చెప్తా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రాజమౌళి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక వీడియో వస్తుంది, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వారణాసి గురించి. ఆ మనిషి కూడా మాట్లాడతాడు, ఈయన ఏబట్టి సినిమాకు చాలా లాస్లు వస్తున్నాయి, కోట్లలో లాస్ వస్తున్నాయి అని చెప్పి చిరంజీవి మాట్లాడతాడు, దిల్ రాజు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు. మీరు చేస్తున్న బెట్టింగ్ యాప్ల గురించి ఏందండి? మరి మీరు చేస్తున్న యాడ్లు ఎంతవరకు ఫేక్, ఎంతవరకు కరెక్టో మీకు తెలియదా? అంటే మీరు చేస్తే ఒక లెక్క, మిగతా వాళ్ళు వచ్చి చేస్తే ఒక లెక్కనా? అంటే అక్కడ మీకు లాస్ అవుతుంది కాబట్టి మీకు నొప్పి, అక్కడ మీకు లాస్ వస్తుంది కాబట్టి మీకు నొప్పి. ఆ లాస్ కూడా పెద్ద ఏం వస్తలేదు నాకు తెలిసినంత వరకు అయితే. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతున్నారో మరి ఈ రోజు మీరందరూ మంచిగానే ఉన్నారు కదా, రోడ్ల పైనకైతే ఏం రాలే కదా. ఇంతగానం జరుగుతున్నా కూడా పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటా ఉన్నారు కదా. మీ సంగతి ఏంది మరి? ఇంతగానం చూపించే ఇంట్రెస్ట్ ఈ కేసు కూడా పెద్ద ఎక్కువ రోజులు ఉండదు నాకు తెలిసి. ఒక వారం రోజులు ఈ న్యూస్ నడుస్తుంది, మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏదో న్యూస్ వస్తుంది, మళ్ళీ అటు డైవర్ట్ అవుతారు. అంతే తప్పించి పెద్ద ఈడ వీళ్ళు చేసేది ఏముండదు. మేము ఏదో పెద్ద ఒకటి సాధించినాం సినిమా ఇండస్ట్రీలో, పైరసీని మేము అరగట్టినాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. మళ్ళీ టికెట్ల గురించి మాట్లాడమంటే చేత కాదు. టికెట్ల ప్రైసింగ్ గురించి నిన్న రిపోర్టర్లు అందరూ కూడా మంచిగా అడిగినారు, మూసుకున్నారు వీళ్ళు. మరి దాని గురించి ఏందని చెప్తే అవసరం లేదు. మీ ఎవడు పెట్టమన్నాడండి మిమ్మల్ని బడ్జెట్లు? మిమ్మల్ని ఎవరు తీయమన్నాడు సినిమాలు? అసలు ఇదే అంటున్నారు జనాలందరూ అంటున్నమాట. అంతంత బడ్జెట్లు పెట్టి మిమ్మల్ని ఎవడు సినిమాలు తీయమంటున్నాడు, ఎవరు రిలీజ్ చేయమంటున్నాడు, ఎవడు కష్టాలు పడమంటున్నాడు? జనాల పైనే కదా రుద్దేది. సినిమా అనేది ఒక బిజినెస్, అది ఒక బిజినెస్సే. మీరు ఏదో ఇక్కడ వచ్చి పెద్ద ఏదో ఇస్తున్నట్టు కాదు, చేస్తున్నట్టు కూడా కాదు. లేదా మీరు మాట్లాడేటప్పుడు కూడా ముందు వెనకాల ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది ఇమ్మడి రవి ఐబొమ్మకు సంబంధించి మొత్తంగా అయితే ఈయన పైన కేసు పెట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. సో ఇక ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇక ఛాన్స్ ఉండదు, జల్దీ బయటికి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు మనకి. మరి ఇక ఎట్లా ఏమైతుంది ఈ కేసు తర్వాత ఏంటిది అనేది కూడా చూడాలి. మరి ఐబొమ్మ పైన జనాలందరూ మీరేమో అనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ లో తెలపండి. మరి నిజంగా ప్రొడ్యూసర్లు వాళ్ళ అంటే రెండు యాంగిల్స్ లో థింక్ చేయండి. ఒక్కొక్కరి వ్యూస్ అనేది నా థాట్స్ వేరే ఉండవచ్చు, మీ థాట్స్ వేరే ఉండవచ్చు, ఈయన థాట్స్ వేరే ఉండవచ్చు. ఎవరి థాట్స్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఈయన సైడ్ నుంచి అలా ఆలోచించండి, కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ సైడ్ నుంచి అలా ఆలోచించి మీరు అందరు కామెంట్ లో పెట్టి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు
అనేది ఒకసారి మీరు కామెంట్ లో పెట్టండి. నేను చేసింది అయితే క్రైమే, కానీ అనుకున్న విధానం అంటే ఏదైతే మిడిల్ క్లాస్ పేద తరగతి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ రావాలనుకున్న థాట్ మంచిదే, కానీ మొత్తానికి అయితే అది క్రైమే. సో మళ్ళీ దానికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ కూడా ఇన్వాల్వ్ ఉంది. దానివల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, పైసలు ఓడగొట్టుకుంటారు, జీవితాలు ఓడగొట్టున్నారు, కాబట్టి అది కూడా చాలా క్రైమే. సో ఇన్ని యాంగిల్స్ లో ఆలోచించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మీకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.